భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. వచనంలో భగవద్గీతలో భాగంగా ఈ రోజు మనం శ్రీమద్ భగవద్గీత 1వ అధ్యాయం అర్జున విషాద యోగం లోని అన్ని శ్లోకాల యొక్క వచనాన్ని మీకు అందించడం జరుగుతోంది. విందాము మరి. 1వ అధ్యాయం అర్జున విషాద యోగం. ధృతరాష్ట్రుడు సంజయుని ఇలా అడుగుతున్నాడు. ఓ సంజయ, యుద్ధం చెయ్యాలని నా కుమారులైన కౌరవులు పాండవులు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రానికి చేరుకుని అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? అప్పుడు సంజయుడు ఇలా అంటున్నాడు. మహారాజా, వ్యూహంగా ఏర్పడిన పాండవ సైన్యాన్ని దుర్యోధన మహారాజు చూసి వెంటనే గురువుగారైన ద్రోణాచార్యుని వద్దకు వెళ్లి, ఆచార్య, పాండవుల సైన్యం ఎంత గొప్ప వ్యూహంతో నిలబడి ఉందో చూడండి. దానిని నిర్మించింది ద్రుపదుని కొడుకైన దృష్టద్యుమ్నుడు. పాండవ సైన్యంలో భీమార్జునులతో సమానులైన శూరులు గొప్ప ధనస్సులు ధరించి ఉన్నారు. సాత్యకి, విరాటరాజు, మహారథుడైన ద్రుపదుడు, దుష్టకేతువు, చేకితానుడు, బలవంతుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతీభోజుడు, పురుష శ్రేష్ఠుడైన శైబ్యుడు, పరాక్రమవంతుడైన యుధామన్యుడు, బలవంతుడైన ఉత్తమౌజుడు, సుభద్ర కుమారుడు, ద్రౌపది కుమారులు, వీళ్ళందరూ మహారథులే. ఓ బ్రాహ్మణోత్తమ, ఇక మన పక్షంలోని గొప్పవాళ్లు సేనానాయకులెవ్వరో మీకు తెలియాలని చెబుతున్నాను. వారిని కూడా గమనించండి. మీరు అనగా ద్రోణాచార్యుడు, భీష్ముడు, కర్ణుడు, సమర విజయుడైన కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని పుత్రుడు, వీళ్లే కాక నా కొరకు ప్రాణాలను పణంగా పెట్టి వచ్చిన వారు ఇంకా చాలా మంది ఉన్నారు. మన సైన్యము 11 అక్షౌహిణీలు. దానిని భీష్ముల వారు రక్షిస్తారు. ఇక పాండవుల సైన్యమంటారా? 7 అక్షౌహిణీలు. అది చాలా పరిమితం. దానిని భీముడు కాపలా కాస్తున్నాడు. ఆ తర్వాత దుర్యోధనుడు సైనికులతో ఇలా అన్నాడు. మీరు ఉండవలసిన స్థానాలను విడిచిపెట్టకుండా ఉండి కురువృద్ధుడు, పరాక్రమవంతుడైన భీష్మ పితామహుల వారిని రక్షిస్తూ ఉండాలి. దుర్యోధనుడికి సంతోషాన్ని కలిగించాలని భావించి భీష్ముడు శంఖాన్ని పూరించి పెద్దగా సింహనాదం చేశాడు. ఆ తరువాత శంఖాలు, దుందుబులు, తప్పెట్లు, రణభేరులు, బూరలు ఒకేసారి మురుగాయి. ఆ శబ్దాలు చాలా భయంకరంగా ఉన్నాయి. తెల్లని గుర్రాలు కట్టిన రథంలో ఉన్న శ్రీకృష్ణుడు పాంచజన్యాన్ని పూరించగా అర్జునుడు దేవదత్తాన్ని ఊదాడు. భీకర కృత్యాలు చేసే భీముడు పౌండ్రం, ధర్మరాజు అనంత విజయం, నకులుడు సుఘోష, సహదేవుడు మణిపుష్పకం అనే శంఖాలను పూరించారు. కాశీరాజు, శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, సాత్యకి, ద్రుపదరాజు, ద్రౌపది కొడుకులు, అభిమన్యుడు మొదలగు వారందరూ వారి వారి శంఖాలను పూరించారు. ఆ శబ్దాలు భూమి ఆకాశాలను ప్రతిధ్వనింపచేస్తూ కౌరవుల గుండెల్లో దడ పుట్టించాయి. ఓ ధృతరాష్ట్ర మహారాజా, హనుమంతుని జెండా కలిగిన రథంలో ఉన్న అర్జునుడు కౌరవులను చూసి ధనస్సు పైకెత్తి శ్రీకృష్ణ భగవానునితో, ఓ కృష్ణ, నేను ఎవరితో యుద్ధం చెయ్యాలి? యుద్ధానికి ఎవరెవరు సిద్ధంగా ఉన్నారు? వారందరూ కనిపించే విధంగా మన రథాన్ని 2 సేనల మధ్య నిలుపు. దుర్యోధనుడి పాడుబుద్ధికి సహకరించడం కోసం యుద్ధానికి వచ్చిన వారందరినీ నేను చూడాలి అని అనగా, అప్పుడు కృష్ణుడు భీష్ముడు ద్రోణులకు ఎదురుగా రథాన్ని నిలిపి, యుద్ధానికి సిద్ధంగా ఉన్న కౌరవ సేనను చూడు అన్నాడు. అర్జునుడి సైన్యం మధ్య నుండి ఇరు వర్గాలలో యుద్ధానికి సిద్ధంగా ఉన్న తన తండ్రులు, తాతలు, గురువులు, మేనమామలు, అన్నదమ్ములు, కొడుకులు, మనుమలు, స్నేహితులు, మామలు మొదలగు బంధువులందర్నీ చూసి అపారమైన కరుణతో చెరించిపోయి బాధపడుతూ శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు. ఓ కృష్ణ, యుద్ధము చేయాలని వచ్చిన నా బంధువుల్ని చూసిన తర్వాత నా అవయవములు పట్టుతప్పుతున్నాయి. నోరు ఎండిపోతున్నది. దేహంలో దడ, గగుర్పాటు కలుగుతున్నాయి. గాంధీవం చేతి నుండి జారిపోతున్నది. నా తల తిరుగుతున్నది. నిలబడలేకపోతున్నాను. ఓ కేశవ, నాకు అపశకునాలు కనిపిస్తున్నాయి. యుద్ధంలో బంధువులందరినీ చంపుకుని నేను అనుభవించేది ఏమిటో ఊహించలేకున్నాను. నేను విజయం కోరడం లేదు, రాజ్యాన్ని ఆశించడం లేదు, నాకు సుఖాలు కావాలనే ఆరాటం లేదు. హే గోవింద, రాజ్యము వలన గాని భోగాల వలన గాని నాకు ఒరిగేది ఏముంది? బ్రతకడమే నిరర్థకం అనిపిస్తోంది నాకు. ఎవరి కోసం రాజ్యాన్ని, భోగాలను, సుఖాలను ఆశించామో వాళ్లే యుద్ధంలో సంపదలు వదిలేసి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఎదురుగా నిలబడి ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే
ముల్లోకాల రాజ్యాధిపత్యము లభించినా నేను వీళ్ళనెవ్వరినీ చంపను. ఇక భూమి కోసం చంపుతానా? ఓ మధుసూదన, ఒకవేళ వీళ్లలో ఎవరైనా నన్ను చంపాలని ప్రయత్నించినా నేను మాత్రం వాళ్ళను చంపను. ఓ జనార్దన, ధృతరాష్ట్రుని కొడుకులు పాపాత్ములు. పాపుల్ని చంపితే మనకు కూడా పాపమే చుట్టుకుంటుంది. వాళ్లను చంపడం నా వల్ల కాదు. మన వాళ్లను చంపి మనం మాత్రం సుఖంగా ఎలా ఉండగలం అని కులనాశనం అయితే కలిగే అరిష్టాలను గురించి అర్జునుడు శ్రీకృష్ణకు ఇలా వివరించాడు. కులం నశిస్తే కలిగే చెడు ఏమిటో, మిత్రద్రోహం వలన ఏర్పడే పాతకం ఎలాంటిదో వాళ్లకు తెలియకపోవచ్చు, కానీ మనకు తెలుసు కదా. అలాంటప్పుడు ఆ పాపం నుండి మనం తప్పించుకొనవచ్చు కదా. కులనాశనం జరిగితే అనాదిగా ఆచారంగా వస్తున్న కులధర్మాలు నశిస్తాయి. ధర్మం నశిస్తే అధర్మం పెరుగుతుంది. అధర్మం వ్యాప్తి చెందితే స్త్రీలు పాడైపోయి వర్ణసంకరం జరుగుతుంది. దానివలన కుల వ్యవస్థ భ్రష్టు పట్టి వారి పితృదేవతలు శ్రాద్ధ తర్పణాలకు కూడా నోచుకోకుండా అధోగతి పాలయ్యి నరకానికి పోతారు. ఈ విధంగా వర్ణ సంకరానికి కారకులైన వ్యక్తుల దోషం వల్ల శాశ్వతమైన జాతి ధర్మాలు, కులధర్మాలు నశించిపోతాయి. బంధువుల్ని హతమార్చి పాపాన్ని మూటగట్టుకోవడానికి నడుం బిగించాం. ఇదంతా రాజ్య సుఖాలపై ఆశతోనే కదా. అయ్యో, నేను వాళ్ళని ఎదిరించను, ఆయుధం పట్టను. అయినా ధృతరాష్ట్రుని కొడుకులు ఆయుధాలతో నన్ను చంపుతారా? చంపని, అదే నాకు మంచిది అని అంటూ అర్జునుడు ధనుర్బాణములను వదిలేసి దుఃఖంతో కుమిలిపోతూ రథం మధ్యలో కూలబడ్డాడు. ఈ విధంగా ఉపనిషత్తు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణ సంవాదము అయిన భగవద్గీత యందు అర్జున విషాద యోగము అనే మొదటి అధ్యాయం వచనము సమాప్తం. వచనంలో భగవద్గీత కార్యక్రమంలో భాగంగా రేపు భగవద్గీతలోని 2వ అధ్యాయమైన సాంఖ్యయోగము యొక్క సారాంశాన్ని వచనంలో విందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.